హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్లో ఒకటైన ఓ సుకుమారి అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అయితే మూవీ స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉండే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓ సుకుమారి అనే మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా మూవీ స్టోరీలోకి వచ్చేస్తే మన మూవీ హీరోయిన్ అయిన దామినికి తన బాడీలో చిన్నప్పటి నుంచి కరెంట్ స్టోర్ అయి ఉంటుంది. అయితే తను ఎవరైతే ముట్టుకుంటారో వారికి వెంటనే కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోతారు. అయితే దామినిని తన ఊర్లో ఎవరు ఏడిపిస్తారో, ఎవరైతే అనవసరంగా మాట్లాంటారో సరదాగా వెళ్ళి వాళ్ళని టచ్ చేయగా వారికి వెంటనే కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోతారు. దీనివల్ల దామిని చాలా ప్రాబ్లమ్స్ చిన్నప్పటి నుంచి ఫేస్ చేస్తూ వస్తుంది. అండ్ అలాగే తన మీద తన ఊర్లో ఉన్న వాళ్ళంతా వాళ్ళ డాడీకి కంప్లైంట్ చేస్తూ ఉండేవారు. అండ్ వాళ్ళని ఊర్లో నుంచి వెళ్ళిపోమని చెప్తూ కూడా ఉండేవారు. అయినా సరే వాళ్ళ నాన్న అవన్నీ ఓర్చుకుంటూ వచ్చి దామినిని కాపాడుకుంటూ చూసుకునేవాడు. దామిని వాళ్ళమ్మ చిన్నప్పుడే చనిపోయింది. అయితే ఒకసారి దామిని వాళ్ళమ్మ దామినితో మాట్లాడుతూ, నువ్వు చందమామ లాంటి దానివి, నువ్వు చూడడానికి చాలా అందంగా కనిపిస్తావు, కానీ నిన్ను ఆ చందమామను ఎవరు దగ్గరకు వచ్చి ముట్టుకోలేరు అని వాళ్ళమ్మ దామినితో చిన్నప్పుడు చెప్తూ ఉండేది. దామిని కూడా వాళ్ళ అమ్మ జ్ఞాపకాలతో సరదాగా అల్లరి చేస్తూ అందరితో తుంటరిగా బిహేవ్ చేస్తూ హ్యాపీగా తన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉండేది. అలాగే మరొక వైపు దామిని చేసే అల్లరిని భరించలేక వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళంతా దామిని పోస్టర్లు ఊరంతా అంటిస్తారు. ఎందుకంటే ఎవరికైనా సరే తనకి షాక్ కొడుతుందని తెలియకపోతే తనని ముట్టుకోగానే షాక్ కొడుతుందని వాళ్ళకి తెలియాలి కాబట్టి. మరొక వైపు ఊరంతా కలిసి తనకి ఎలా అయినా సరే మ్యారేజ్ చేసి ఆ ఊరు నుంచి పంపించేయాలని అనుకుంటారు. సీన్ కట్ చేస్తే మన మూవీ హీరో అయిన యాదగిరి దామిని వాళ్ళ ఊరికి పెళ్లి చూపులు చూడడానికి వస్తాడు. అయితే ఇంకా యాదగిరి విషయానికి వస్తే యాదగిరికి జాయింట్ ఫ్యామిలీ ఉంటుంది. యాదగిరి వాళ్ళు కొంచెం రిచ్ కాబట్టి తను వాళ్ళ ఊరు ప్రెసిడెంట్ గా ప్రతి సంవత్సరం పోటీ చేస్తూ ఉండేవాడు. కానీ ఏ సంవత్సరం కూడా తను గెలిచేవాడు కాదు. ఎందుకంటే అపోజిషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఓటింగ్ దగ్గర ఏదో స్కామ్ చేసి యాదిని ఓడించేవారు. ఈ విధంగా వారు చేయడానికి అసలు కారణం యాదగిరి వాళ్ళ పిన్ని కొడుకు. ఎందుకంటే వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటారు. అయితే ఎక్కడ వాళ్ళ అన్నయ్య తనకంటే పైకి ఎదుగుతాడేమోనని వాళ్ళ తమ్ముడు అపోజిషన్ వాళ్ళతో కలిసి యాదగిరి ప్రతి సంవత్సరం ఓడిపోయేలా చేస్తాడు. అంతేకాదు యాదగిరి వాళ్ళ తాతయ్య వాళ్ళ కోసం 80 ఎకరాల ఆస్తిని సంపాదించి చనిపోతాడు. అయితే ఆ ఆస్తి నేరుగా వాళ్ళ నాన్న వాళ్ళకి కాకుండా తన మనవళ్ళలో ఎవరైతే ముందుగా పెళ్లి చేసుకుని బేబీని కంటారో వాళ్ళకి మాత్రమే ఆస్తి చెందుతుంది అని వీలునామా రాసి చనిపోతాడు. దాంతో ఇద్దరు ఇంకా ఫాస్ట్ గా మ్యాచెస్ చూసుకోవడం స్టార్ట్ చేస్తారు. అందుకే యాదగిరి దామిని వాళ్ళ ఊరికి మ్యాచెస్ చూడడానికి వస్తాడు. మరొక వైపు యాదగిరి వాళ్ళ తమ్ముడు ఒక అమ్మాయిని, ఆల్రెడీ ప్రెగ్నెంట్ గా ఉండే అమ్మాయినే తను మ్యారేజ్ చేసుకున్నానని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి అందరితో పరిచయం చేస్తాడు. అయితే దీనికి వాళ్ళ పిన్ని మాత్రం రియాక్ట్ అవుతూ, పెళ్లి కాకుండానే ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది, అయినా ఈ విషయం నీకు ఇప్పుడే తెలిసింది కదా, ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని తనకి అడుగుతుంది. అయితే వాళ్ళ నాన్న మాత్రం మనకి 80 ఎకరాల ఆస్తి వస్తుంది, దాని ముందు ఈ విషయాలన్నీ ఎంత చెప్పు అని చెప్పి లైట్ తీసుకుంటాడు. ఈ విధంగా వాళ్ళ ఇంట్లో జరిగిన తర్వాత యాదగిరికి వీళ్ళు ఎలా అయినా సరే ఆస్తి కొట్టేయడానికి ప్లాన్ వేస్తున్నారని అర్థమైంది. దాంతో తను ఎలా అయినా సరే మ్యాచ్ సెట్ చేసుకుని రావాలని చెప్పి దామిని వాళ్ళ ఊరు వస్తాడు. అందుకే వేరే అమ్మాయిని పెళ్లి చూపుల్లో చూస్తాడు. కానీ ఆ అమ్మాయి యాదగిరికి నచ్చకపోవడంతో వెంటనే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో దామిని ఏదో అల్లరి పని చేసి ఉండడం వల్ల తన వెనక తన ఊర్లో ఉన్న వాళ్ళంతా పరిగెడతారు. సరిగ్గా అదే సమయంలో యాది దామినిని చూస్తాడు. యాది చూసిన ఫస్ట్ లుక్ లోనే దామిని తనకి చాలా నచ్చేస్తుంది. అయితే ఈ విషయాన్ని దామిని వాళ్ళ నాన్నతో చెప్తాడు. ఎలా అయినా సరే దామినికి ఊర్లో ఉన్న వాళ్ళంతా కలిసి పెళ్లి చేసేద్దామన్న ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేద్దామని చెప్పి ఫిక్స్ చేస్తారు. అయితే ఊర్లో ఉన్న వాళ్ళంతా దామిని వాళ్ళ నాన్నతో ఒక మాట తీసుకుంటారు. తనకి కరెంట్ షాక్ కొడుతున్నట్టు అబ్బాయికి పెళ్లి అయినంత వరకు చెప్పొద్దు, చెప్పారంటే ఈమెకి పెళ్లి అవ్వదు కాబట్టి మీరే ఆలోచించుకోండి అని చెప్పి ఉంటారు. అందుకే దామిని ఇంకా వాళ్ళ నాన్న అతనితో తనకి షాక్ కొడుతుందన్న విషయం చెప్పరు. చెప్పకుండానే పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారు. అయితే
పెళ్లి చూపుల్లో దామినికి కూడా అతనంటే చాలా నచ్చుతుంది. ఈ మ్యాచ్ ఊర్లో ఉన్న వాళ్ళంతా కలిసి అరేంజ్ చేశారు కాబట్టి దామిని యాదికి నా గురించి పూర్తిగా తెలుసుకొని ఇక్కడికి వచ్చారానని అడుగుతుంది. దానికి యాది తెలుసుకునే వచ్చానండి అని చెప్తాడు. మరొక వైపు ఊర్లో ఉన్న వాళ్ళంతా దామినిని ముడితే షాక్ కొడుతుంది కాబట్టి వీళ్ళిద్దరూ ఫోటోషూట్స్ లో గానీ మ్యారేజ్ లో రింగ్స్ చేంజ్ చేసుకున్నప్పుడు గానీ ఒకరినొకరు టచ్ అవ్వకుండా జాగ్రత్త పడుతూ ఉండేవారు. ఒకవైపు దామిని వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి తనకి తోడుగా ఉన్న తన కూతురు ఇప్పుడు మ్యారేజ్ అయిపోతే తిరిగి వెళ్ళిపోతుందని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అయినా సరే తన కూతురు భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పదు కాబట్టి తను ఈ మ్యారేజ్కి యాక్సెప్ట్ చేసి దామినికి కూడా ఈ మ్యారేజ్ అంటే నీకు ఇష్టమేనానని అడుగుతాడు. దానికి దామిని నాకు అతను బాగా నచ్చారని చెప్పడంతో ఇంకిద్దరికి కలిపి పెళ్లి చేస్తారు. అయితే పెళ్లిలో చాలా హంగామా అవుతుంది. ఊర్లో ఉన్న వాళ్ళంతా వాళ్ళిద్దరూ ఒకరినొకరు టచ్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు పడుతూ ఉంటారు. మొత్తానికి ఊరంతా కలిసి చాలా హడావిడి చేసి వీళ్ళిద్దరికి చాలా గ్రాండ్ గా మ్యారేజ్ చేసి వారి అత్తారింటికి దామినిని పంపిస్తారు. మరొక వైపు మన మూవీ హీరో అయిన యాదగిరి దామినిని ముట్టుకుంటే అప్పుడప్పుడు లైట్ గా షాక్ కొడుతుందని వాళ్ళ బాబాయ్తో చెప్తూ ఉండేవాడు. అయినా సరే వాళ్ళ బాబాయ్ మీది మగధీర మూవీలో లాగా జన్మ జన్మలో సంబంధం, అందుకే నీకు అలా అనిపిస్తుంది అంతే అని చెప్పి సర్ది చెప్తూ ఉండేవాడు. నిజానికి నిజమేంటో అతనికి కూడా తెలియదు. మరొక వైపు యాదగిరి అనుకున్నట్లుగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనకి ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తారు. అయితే యాదగిరి చాలా ఎక్సైట్మెంట్ తో లోపలికి వెళ్ళి తనతో మాట్లాడగా దామిని యాదగిరి తన దగ్గరికి వస్తుంటే చాలా టెన్షన్ పడుతూ చెమటలు పడుతూ ఉంటాయి. ఎందుకంటే తన ముడితే యాదగిరికి షాక్ కొట్టి ఏమవుతుందోనని భయపడుతూ ఉంటుంది. దామిని వద్దు అంటున్నా సరే యాదగిరి దామినిని టచ్ చేయటంతో ఒక్కసారిగా పైకి ఎగిరి షాక్ కొట్టి మంచం మీదకి ఎగిరి పడిపోతాడు. దాంతో మంచం ఒక్కసారిగా విరిగిపోతుంది. ఈ విషయం బయటికి తెలిసి యాదగిరి ఫస్ట్ నైట్ రోజు మంచం విరిగిపోయిందని చెప్పి ఊర్లో ఉన్న వాళ్ళందరితో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మ పిన్ని కూడా మాట్లాడుకుంటారు. దాంతో యాదగిరి అందరి ముందు తను ఏం చేయకపోయినా సరే అందరి ముందు ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉండేవాడు. దామినికి కూడా యాదగిరి వాళ్ళ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ కాబట్టి చాలా నచ్చేస్తుంది. ఎందుకంటే దామిని చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నతో మాత్రమే సింగిల్ గా వాళ్ళ ఇంట్లో పెరిగింది. తనకి జాయింట్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో తెలియదు. అందుకే ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలోకి వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందుకే యాదగిరికి మనం ఈ రోజు టెంపుల్ కి వెళ్దామని అడుగుతుంది. దానికి యాదగిరి తన్ని టెంపుల్ కి బైక్ మీద తీసుకువెళ్తాడు. అయితే టెంపుల్ దగ్గర యాదగిరి ప్రెసిడెంట్ గా పోటీ చేస్తాడు కదా, ఆపోజిషన్ లో ఉన్న వాళ్ళు యాదగిరిని చాలా హేళన చేస్తూ మాట్లాడతారు. అయితే తన ముందే తన హస్బెండ్ ని అలా మాట్లాడడం వల్ల దామినికి చాలా కోపం వస్తుంది. అండ్ అలాగే యాదగిరి కూడా చాలా అవమానంగా ఫీల్ అవుతూ వాళ్ళని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతాడు. అయితే దామిని నేను కాసేపు ఆగాక లోపలికి వస్తానని యాదగిరితో చెప్పి తను యాదగిరి వాళ్ళ వైఫ్ నని తెలియకుండా స్కార్ఫ్ కట్టుకొని తనకుండే షాకింగ్ ఎఫెక్ట్ తో అందరితో ఫైట్ చేస్తూ గాల్లోకి ఎగరేస్తుంది. అయితే వీళ్ళని చూసిన యాదగిరి ఇదంతా దామిని పనేనని అర్థం చేసుకుంటాడు. యాదగిరి మీద అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎలా అయినా సరే పగ తీర్చుకుందామని చెప్పి యాదగిరి వాళ్ళ తమ్ముడికి ఒక మార్వాడి అమ్మాయిని రెంట్కి తెప్పించి ఇచ్చి తన్ని తన వైఫ్ గా నటించమని చెప్తారు. అయితే తనకి ముందుగా బేబీ పుడితే ఆ బేబీని అడ్డం పెట్టుకొని ఆస్తి మొత్తం యాదగిరి వాళ్ళ తమ్ముడు కొట్టేయచ్చు. అప్పుడు యాదగిరి ఇంకా ఎలక్షన్స్ లో పోటీ చేయలేడు కదా, వాళ్ళ తమ్ముడు ఎలాగో వేళ్ళ పార్టీనే కదా అని చెప్పి వాళ్ళు ప్లాన్ వేస్తారు. అయితే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కాబట్టి తనకి సీమంతం చేస్తున్న సమయంలో కరెక్ట్ గా తన ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చి అక్కడ కూర్చొని హిందీలో మాట్లాడుతూ మా కిరాయి ఇవ్వలేదు, మాకు ఈ మంత్ కిరాయి ఇవ్వని తనకి అడుగుతారు. దానికి వీళ్ళమ్మ నాన్న చాలా కంగారు పడతారు. ఎందుకంటే ఊర్లో ఉన్న వాళ్ళందరి ముందు వీళ్ళ ఫ్యామిలీ పరువు పోతుంది కాబట్టి. అయినా సరే అతను పక్కకి తీసుకువెళ్ళి మాట్లాడినా వాళ్ళు ఊరుకోకుండా ఈమె ఇతని వైఫ్ కాదు మా వాడి వైఫ్ అని చెప్పి అందరి ముందు చెప్పేస్తాడు. దాంతో ఊర్లో ఉన్న వాళ్ళందరి ముందు యాదగిరి ఫ్యామిలీ పరువు పోతుంది. అపోజిషన్ వాళ్ళు కోరుకున్నది కూడా ఇదే. అందుకే మార్వాడే వాళ్ళని సరిగ్గా టైం చూసుకొని వాళ్ళ ఇంటికి పంపించారు. అయితే వాళ్ళు వచ్చి యాదగిరి వాళ్ళని కిరాయి ఇవ్వలేదని చెప్పి వీళ్ళ ఇంటి మీద అటాక్ చేయగా వెంటనే దామినికి కోపం వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ముట్టుకో వాళ్ళంతా షాక్ కొట్టి కింద పడిపోతారు. దాంతో అక్కడ ఉండే చూస్తున్న వాళ్ళందరికీ ఇంకా వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ
దామినిని ముట్టుకుంటే షాక్ కొడుతుందన్న విషయం అర్థమవుతుంది. అండ్ అలాగే వాళ్ళ ఫస్ట్ నైట్ రోజు కూడా యాదగిరికి దామినిని ముట్టుకుంటే షాక్ కొట్టిందన్న విషయం అందరికీ అర్థమవుతుంది. అందుకే ఆ మంచం కూడా విరిగిపోయిందన్న విషయం అందరికీ అర్థమయ్యి అందరూ ఒక్కసారిగా యాదగిరిని వెగతాలు చేస్తూ నవ్వుతూ ఉంటారు. అయితే యాదగిరికి కోపం వచ్చి వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోతాడు. యాదగిరికి దామిని వాళ్ళ నాన్న పెళ్ళైన రోజే దామిని గురించి చెప్పాడు. కానీ యాదగిరి దాన్ని ఏమాత్రం వినిపించుకోకుండా ఇంటికి వచ్చేస్తాడు. దాంతో సడన్ గా ఫస్ట్ నైట్ రోజు ఈ విషయం తెలియటంతో దామిని తన్ని మోసం చేసిందని అనుకుంటాడు. దాంతో ఈ విషయం ఊర్లో ఉన్న వాళ్ళందరి ముందు బయటపడటంతో దామినితో గొడవ పడతాడు. మరొక వైపు దామిని కూడా నువ్వు కూడా తక్కువేం కాదు కదా, నన్ను పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడితే 80 ఎకరాల ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకున్నావు, అంతేకాని నన్ను లవ్ చేసి మ్యారేజ్ చేసుకోలేదని గొడవ పడుతుంది. ఈ విధంగా ఇద్దరు గొడవపడి దామిని అలిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఉన్నది కొన్ని రోజులైనా దామిని వాళ్ళ ఇంట్లో చేసిన హడావుడితో వాళ్ళ అమ్మ వాళ్ళంతా దామినికి చాలా పెద్ద ఫ్యాన్స్ అయిపోతారు. దాంతో దామిని ఆ ఇంట్లో లేకపోవడం వల్ల వాళ్ళంతా చాలా ఫీల్ అయ్యి యాదగిరితో దామిని గురించి మాట్లాడుతూ దామిని మన ఇంట్లో ఎప్పుడు తన స్వార్థం కోసం ఉండలేదు, మనతో మనందరినీ హ్యాపీగా చూడాలని అనుకుంది. కానీ అలాంటి అమ్మాయిని నువ్వు నీ స్వార్థం కోసం ఆలోచించి వాళ్ళ ఇంటికి పంపేశావని మాట్లాడతారు. దాంతో యాదగిరి కూడా దామినిని చాలా మిస్ అవుతూ తన్ని ఎలా అయినా సరే వీళ్ళ ఇంటికి తీసుకురావాలని చెప్పి వాళ్ళ ఫ్యామిలీతో దామిని దగ్గరికి వెళ్దామని అనుకుంటాడు. మరొక వైపు దామిని తన బెస్ట్ ఫ్రెండ్ కి బేబీ పుట్టిందని చూడడానికి వెళ్తుంది. కానీ ఆ పాప చనిపోయి పుట్టడంతో దామిని వెళ్ళి ఒకసారిగా ఆ పాపను ముట్టుకోగానే ఆ పాప ఒక్కసారి గట్టిగా ఏడుస్తుంది. ఎందుకంటే దామినికి షాక్ ఉంటుంది కాబట్టి షాక్ ట్రీట్మెంట్ అవుతుంది. దాంతో దామినికి వాళ్ళ ఊర్లో ఉన్న నెగిటివిటీ మొత్తం ఒక్కసారిగా పోతుంది. దామిని ఎంతమందిని ముట్టుకున్నా వాళ్ళకి షాక్ కొడుతుంది. కానీ చిన్నప్పుడు దామిని వాళ్ళమ్మ తనకి పాలు పెట్టడానికి తన్ని దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళ అమ్మకి మాత్రం ఎలాంటి షాక్ కొట్టదు. ఎందుకంటే దామిని వాళ్ళ అమ్మని 100% నమ్ముతుంది. అందుకే ఆ సెక్యూరిటీ వాళ్ళ అమ్మ దగ్గరే చూసుకుంది కాబట్టి వాళ్ళ అమ్మ వల్ల చిన్నప్పుడు తన షాకింగ్ ఎఫెక్ట్ పని చేయలేదు. అయితే వాళ్ళ అమ్మ ఎప్పుడైతే చనిపోయిందో తనలో ఎమోషన్స్ పెరిగి వెంటనే ఆ షాకింగ్ ఎఫెక్ట్ మరలా వచ్చింది. సీన్ కట్ చేస్తే యాదగిరి వాళ్ళ ఫ్యామిలీని తీసుకుని దామిని వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరూ కలిసి దామినితో మాట్లాడి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. అయితే దామిని మాత్రం నేను నిన్ను లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నా, కానీ నువ్వు మాత్రం నీ ఆస్తి కోసం నన్ను మ్యారేజ్ చేసుకున్నావు, అందుకే నేను నీ దగ్గర ఉండను అని చెప్పేస్తుంది. అయితే యాదగిరి చెప్పాల్సిందంతా చెప్పి తిరిగి వెళ్తున్న సమయంలో దామినితో మాట్లాడుతూ నువ్వు చందమామ రెండు ఒకటే, నువ్వు చందమామ చూడడానికి చాలా అందంగా ఉంటారు, కానీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఎవరు ముట్టుకోలేరు, ఆ చందమామలాగే నీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అని అంటాడు. అయితే దామినికి తన అమ్మ వెంటనే గుర్తొస్తుంది. ఎందుకంటే తను చిన్నప్పుడు కూడా తనకి వాళ్ళ అమ్మ అలానే చెప్పేది. దామిని వాళ్ళ అమ్మని యాదగిరిలో చూసుకుంటుంది. వెంటనే యాదగిరి దగ్గరికి వెళ్ళి గట్టిగా హగ్ చేసుకుంటుంది. అయినా సరే యాదగిరికి షాక్ కొట్టదు. అయితే దామిని వాళ్ళ అమ్మలో చూసుకునే సెక్యూరిటీ యాదగిరిలో చూసుకుంటుంది. అందుకే తనకు ఉండే షాకింగ్ ఎఫెక్ట్ పోతుంది. దాంతో ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అలా కొన్ని రోజులు గడిచాక దామినికి ఒక బాబు పుడతాడు. అయితే ఆ బాబుకు కూడా షాకింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. దాంతో దామిని తనకున్న పోలికలు తన కొడుకు కూడా వస్తాయి కదా, తన సెక్యూరిటీ కోసం ఇది బాగా ఉపయోగపడుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంక ఇక్కడితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి.